దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు 89వ దావీదు కీర్తన 24వ వచనం. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన నామము ఘనమైన నామము, గొప్ప నామము, ఉన్నతమైన నామము. ఆ నామాన్ని దావీదు నా ఆశ్రయదుర్గము, నా కోట, నా కొండ అని పాడుకునేవాడు. దావీదు దేవుని నామము ఎరిగినవాడు కనుక దేవుడు అంటాడు, అతన్ని నేను హెచ్చిస్తాను. ఎలా హెచ్చిస్తున్నాడట? దేవుడు తన ఆత్మచేత అభిషేకించి అతనిని హెచ్చిస్తున్నాడు. ఎందుకని? ఏ శత్రువు కూడా తనని ఎదుర్కోవటానికి సాహసించకుండా ఉండినట్లు, ఎవ్వరు కూడా దావీదు మీద జయం పొందకుండానట్లు దేవుడు అతనిని అభిషేకిస్తున్నాడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని నామం ఎరిగి ఉండటం అంటే ఆ నామమును ధరించటం. చూడండి, నామమును ధరించటం అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతను సంపాదించుకోవడం. అనగా దేవుడు ఏ విధంగానైతే తగ్గించుకున్నాడో, దేవుడు ఏ మనసు కలిగి ఉన్నాడో అది మనం కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. చూడండి, దావీదులో దేవుడికి నచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణం ఏమిటంటే, అతడు సింహము గుండె వంటి వాడు అని ఉంది బైబిల్లో. అంటే శత్రువుని చంపే విషయంలో దేవుని నామానికి ఏదైనా అవమానం కలిగే సమయంలో దావీదు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. అంత రోషము కలిగినటువంటి వాడు, సింహము గుండె కలిగినటువంటి వాడు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమ దేవుని బిడ్డలారా, ఆయన అంత గొప్ప నామాన్ని ధరించిన మనము బలహీనులుగాను, అపనమ్మకస్తులుగాను, అవిశ్వాసముగాను మనముంటే మనం గనపరచబడలేం. నన్ను గనపరచు అని అంటాడు. అంటే ఆయన రోషము కలిగిన దేవుడు. విగ్రహారాధికుల మధ్యలో ఉన్నప్పుడు, అపహాస్యకుల మధ్యలో ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్న వారి మధ్యలో ఉన్నప్పుడు నీవు రోషము పూనుకున్న వాడవై ఉండాలి. ఎప్పుడైతే ఆయన నామము గనపరుస్తామో మనల్ని గనపరుస్తాడు. అదే మాట ప్రభు అంటారు కదా, నేను వచ్చు దినమున ఎవరైతే నా నామాన్ని ఒప్పుకుంటారో నేను దేవదూతల సమూహంలో వారిని నేను ఒప్పుకుంటాను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అనేది అది సాక్ష్యముతో కూడింది, క్రియలతో కూడుకున్న జీవితం. నమ్ముకున్నానని నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు అంగీకరించేవాడు కాదు. ఆత్మ పొందుకున్నాను అని ఆసక్తి లేకుండా జీవిస్తే దేవుడు అంగీకరించేవాడు కాదు. రక్షణకి ఒక కార్యం ఉంది, ఆత్మకి ఒక పరిచర్య ఉంది. అలాగే మనల్ని పిలుచుకున్న దేవుడు కూడా అంటాడేమని, మీరు రాజులైన యాజక సమూహము, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు. ఎందుకు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఎవరు ప్రచురం చేయాలి? మనం ప్రచురం చేయాలి. ఎలా ప్రచురం చేయాలి? ఆయన ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన సహవాసాన్ని బట్టి. ఆ వైరాగ్యం కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని హెచ్చించి కనపరుస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు నీ నిమిత్తము నా నిమిత్తము ఆశించేది ఒకటే, మనం ఆయన నామాన్ని గనపరచాలి. ఆయన మనల్ని గనపరుస్తాడు. కనుక ఈ కడవరి దినాల్లో ఆయన నామం పాడు చేయాలని, ఆయన నామాన్ని ఉనికి లేకుండా చేయాలని చూస్తున్న ఈ ప్రజల మధ్యలో, ఈ వక్రజనం మధ్యలో ఆయన నామాన్ని గనపరిచి హెచ్చించి ఆయన రాకడికి మనం సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.